అందరికీ జై భీమ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వాడి వేడి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకోవాలి. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మీరు ఆశీర్వదిస్తే ఒక బీసీ తెలంగాణకి సీఎం అవుతాడు అని చెప్పాడు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. బీసీల మీద ఆధారపడి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నది బీజేపీ. మేము కులాల్ని పట్టించుకోము, మేము హిందువుల ఐక్యత కోసం మాత్రమే పనిచేస్తాము, దేశం కోసం పనిచేస్తాము, కులం గురించి మాట్లాడే వాళ్ళందరూ దేశానికి వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అని మాట్లాడేటువంటి బీజేపీ, దానికి నాయకుడుగా ఉన్నటువంటి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కార్డు ఉపయోగిస్తున్నాడు. ఎవరు బీసీలకు అన్యాయం చేశారు ఈ దేశంలో? ఎవరు బీసీలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణిచివేశారు ఈ దేశంలో? బీజేపీ ఫిలాసఫీ ఈ దేశాన్ని నాశనం చేసింది, బీసీలను నాశనం చేసింది. కేవలం బీసీలని ఒక ఓటు బ్యాంకు లాగా చూస్తున్నది బీజేపీ. కానీ బీసీలకి ఏ ఒక్క రోజు కూడా మేలు చేసింది లేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం విపి సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, మండల్ కమిషన్ అంటే ఏమిటో తెలియకుండా చేయడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది బీజేపీ. విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వాలని విపి సింగ్ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకున్నది. బీసీలందరూ విద్యా ఉద్యోగ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి విద్యా సంస్థల్లో, పరిశ్రమల్లో, ఇంకా అనేక రకాలైన ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ పొందే అవకాశాన్ని విపి సింగ్ ఇచ్చినప్పుడు వ్యతిరేకించింది బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్. బీజేపీ వ్యతిరేకించింది, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది. అసలు ఆ బీసీ రిజర్వేషన్ అనే దాన్ని తెలియకుండా చేయడానికి కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలి అనే పేరు మీద ఎల్కే అద్వానీ రథయాత్ర చేశాడు. ప్రతి ఊరు నుంచి ఒక ఇటుకని మోసుకుపోవాలని, ప్రతి ఒక్క వ్యక్తి ఇటుకని తీసుకుపోవాలని ఒక పిలుపునిస్తే బీసీలందరూ బీసీ రిజర్వేషన్లని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ వాదనలని పక్కకు పెట్టి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి బీజేపీని కూడా మన్నించి దేవుడి మీద భక్తితోటి ఇటుకని మోసుకుంటూ అయోధ్యకి వెళ్ళిపోయారు. తద్వారా జరిగింది ఏమిటంటే అసలు బీసీలకు ఒక రిజర్వేషన్ అనేది వచ్చిందనే సంగతి కూడా తెలియకుండా చేశారు. ఎప్పుడు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలన్నా వ్యతిరేకించింది బీజేపీ. 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కేంద్రీయ విద్యా సంస్థలలో 27% రిజర్వేషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు, చట్టం చేసినప్పుడు వ్యతిరేకించింది బీజేపీ. యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద ఢిల్లీ నడి వీధుల్లో బూట్లు పాలిష్ చేస్తూ, రోడ్లు వీడుస్తూ ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు సుష్మా స్వరాజ్ గారు అందులో పాల్గొన్నారు, జావదేకర్ గారు అందులో పాల్గొన్నారు, అరుణ్ శౌరి ఆ రోజు అందులో పాల్గొన్నారు, ఉమాదేవి గారు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు, నరేంద్ర మోడీ గారు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. బీసీలకి కేంద్రీయ విద్యా సంస్థలలో అంటే యూనివర్సిటీలలో, ఐఐటీలలో, ఐఐఎంలలో, సెంట్రల్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ ఇస్తే వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినటువంటి నాయకులు బీజేపీ వాళ్ళు, బీజేపీ పార్టీ. మేము కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు, బీసీలకి రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కోసం ఏమైనా చేసిందా? నేను బీసీనని చెప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీ. దేశ ప్రజలందరూ ఆశీర్వదిస్తే నేను ఒక ఓబీసీని, నేను
ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యాను అని చెప్పి చెప్పుకున్నాడు. ఇదొక పచ్చి అబద్ధం. నరేంద్ర మోడీ బీసీ కాదు. తాను గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అగ్రకుల జాబితాలో ఉన్నటువంటి, ఫార్వర్డ్ క్యాస్ట్ జాబితాలో ఉన్నటువంటి మోదీ కమ్యూనిటీని బీసీ కమ్యూనిటీలో అక్రమంగా తీసుకొచ్చి చేర్చాడు. తద్వారా ఆయన బీసీ అయ్యింది తప్ప ఒరిజినల్గా వాళ్ళు బీసీలు కాదు. అలాంటి మోడీ ఈరోజు అబద్ధాలు చెప్తా ఉన్నారు. సరే, ఇన్ని సంవత్సరాల కాలంలో బీసీలకి మీరేమైనా చేశారా? నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. ఒక్క పథకం చెప్పమనండి. పద్మశాలీల కోసం ఏమైనా పథకం చేపట్టాడా? గౌండ్ల కోసం ఏదైనా పథకం తీసుకొచ్చారా? యాదవుల కోసం ఏదైనా పథకం తీసుకొచ్చారా? మంగళి వాళ్ళ కోసం ఏమైనా పథకం తీసుకొచ్చారా? ఒక్క రూపాయి అయినా కేటాయించారా ఈ బీసీ కులాల కోసం? ఒక్క రూపాయి కేటాయించలేదు. ఈ బీసీలని అభివృద్ధి చేయడానికి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదు. బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు. కానీ ఇదే నరేంద్ర మోడీ ఆదాని అంబానీలకు, ఇంకా సంపన్న పెట్టుబడిదారులకి, అగ్రకుల పెట్టుబడిదారులకి ఉపయోగపడే విధంగా లక్షల కోట్ల రూపాయలని కేటాయించాడు. కరోనా కాలంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టి ఏకంగా 25 లక్షల కోట్ల రూపాయలని బెయిలౌట్ ఇచ్చాడు. ఆ కంపెనీలకి నష్టం రాకుండా చూడడానికి 25 లక్షల కోట్ల రూపాయలని కేటాయించాడు. మరి వ్యాపారం చేసుకోలేక లాక్డౌన్ పీరియడ్లో నష్టపోయిన బీసీల కోసము ఏం చేశాడు? అప్పుడే వ్యాపారం ఓపెన్ చేసుకొని ఏదో కాస్త కుటుంబాన్ని బాగు చేసుకుందాం అనుకున్న వాళ్ళు లాక్డౌన్ కారణంగా వ్యాపారం మూతబడిపోతే అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో. ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన బీసీలకి ఒక్క రూపాయి అయినా నరేంద్ర మోడీ ఇచ్చాడా? ఒక్క రూపాయి ఇవ్వలేదు. లాక్డౌన్ కారణంగా వ్యాపారం నష్టపోయి కుటుంబం గడవడం కష్టమయ్యి చివరికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేమనే భయంతో ఒక విశ్వకర్మ కులానికి చెందినటువంటి ఒక తల్లి, భర్తను కోల్పోయినటువంటి తల్లి, పెళ్ళిడికి వచ్చిన పిల్లలకి తేజాబు తాగించి తాను తేజాబు తాగి చచ్చిపోయింది. ఒక విశ్వకర్మ కుటుంబానికి చెందినటువంటి ఒక తల్లి. కనీసం ఈ బీసీ నాయకులు పరామర్శించారా? ఈ బీజేపీ నాయకులు పరామర్శించారా? కనీసం ఒక్క రూపాయి కూడా బీజేపీ ఈ బీసీల అభివృద్ధి కోసము కేటాయించలేదు. తెలంగాణలో ఉన్న బీసీలకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి బీజేపీ బీసీలకి అధికారాన్ని అప్పచెప్తానంటున్నది. మేము కులం పట్టించుకోము, కులం కార్డు ఉపయోగించమన్న బీజేపీ ఈరోజు ఏకంగా బీసీ కార్డును ఉపయోగిస్తూ ఉన్నది. అధికారం కోసం ఎంతటికైనా దిగజారుతుంది అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. బీసీ రిజర్వేషన్లకి వ్యతిరేకి బీజేపీ. ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చారు, చట్టం చేశారు. పార్లమెంటు, అసెంబ్లీలో 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడానికి చట్టం చేశారు. మరి బీసీ మహిళలకు ఎందుకు ఇవ్వలేదు? బీసీ మహిళలు ఏం పాపం చేసుకున్నారు నరేంద్ర మోడీ? ఎందుకు ఇవ్వలేదు నువ్వు? బీసీలకి అధికారాన్ని అంటున్న నువ్వు బీసీ మహిళలకి పార్లమెంటు, అసెంబ్లీలో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? బీసీలు అడుగుతున్నా కూడా, బీయింగ్ ఏ బీసీ నువ్వే చెప్పావు కదా నేను బీసీనని, ఎందుకు ఇవ్వలేదు బీసీ మహిళలకి రిజర్వేషన్? అగ్రకుల మహిళలకి మాత్రం ఇచ్చేశావు. అంటే బీసీల పట్ల నిజంగా నీకు చిత్తశుద్ధి లేదు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత. అగ్రకుల పేదలకి రిజర్వేషన్ 10% ఇచ్చావు. అసలు అగ్రకుల పేదలు ఎంతమంది ఉన్నారో లెక్క తీయకుండానే అగ్రకుల పేదలకి 10% రిజర్వేషన్ ఇచ్చావు. తెలంగాణలో అగ్రకుల పేదలకి 10% రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ తెలంగాణలో అగ్రకులాల సంఖ్య కేవలం 8% మాత్రమే. 8%గా ఉన్నటువంటి అగ్రకులాలకి 10% రిజర్వేషన్ తెలంగాణలో ఇస్తున్నారు. ఏ లెక్క ప్రకారం ఇస్తున్నారు తెలియదు. ఏ కమిషన్ ఎంక్వైరీ చేసింది తెలియదు. ఏ జనాభా లెక్కల ప్రకారంగా మీరు ఇస్తున్నారు తెలియదు. జనాభా లెక్కలు లేకుండానే, కమిషన్ రిపోర్టులు లేకుండానే అగ్రకుల పేదలకి 10% రిజర్వేషన్ ఇచ్చిన నువ్వు ఆ అగ్రకుల పేదలలో
పేదలకి, అంటే అగ్రకుల పేదలను కూడా కదా, చట్టం పేరే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఆర్థికంగా బలహీన వర్గాలు. బీసీలు ఆర్థికంగా బలహీనపడ్డ వర్గాలు కాదా? దళితులు ఆర్థికంగా బలహీనపడ్డ వర్గాలు కాదా? ముస్లింలు ఆర్థికంగా బలహీనపడ్డ వర్గాలు కాదా? మరి వాళ్ళకి ఎందుకు అందులో ఇంక్లూడ్ చేయలేదు? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని స్పష్టంగా పెట్టావు. అంటే ఎస్సీలు కాని వాళ్ళు, ఎస్టీలు కాని వాళ్ళు, బీసీలు కాని వాళ్ళు ఆర్థికంగా బలహీన వర్గాల వాళ్ళు అని ఎవరున్నారు? అదే అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. అగ్రకులాల వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, ముఖ్యంగా బీసీలకి అవకాశం ఇవ్వని నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు. బీసీ సోదరులు దయచేసి ఆలోచించాలి. బీసీ జనగణను వ్యతిరేకించింది బీజేపీ. బీహార్లో నితీష్ కుమారు కులాధారిత జనగణన చేయాలి అని అన్నప్పుడు వ్యతిరేకించింది బీజేపీ. నువ్వు ప్రధానమంత్రిగా ఉండి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బీజేపీ పాలిత రాష్ట్రంలో బీసీ జనగణన చేశారా? ఎందుకు చేయలేదు? బీహార్లో నితీష్ బీసీ జనగణన చేస్తే ఎందుకు వ్యతిరేకించావు? ఎందుకు కోర్టుల్లో కేసులు వేయించారు? ఎందుకు అడ్డం పడ్డారు? అడ్డం పడ్డది బీజేపీ, ఆర్ఎస్ఎస్. కాబట్టి కేవలం బీసీలని ఒక ఓటర్లుగా, ఓటు బ్యాంకుగా మాత్రమే ఈ బీజేపీ చూస్తున్నది తప్ప నిజంగా బీసీల కోసము చేసిందేమీ లేదు. ఒక్క రూపాయి కేటాయించలేదు, ఒక్క చట్టము బీసీల కోసం ప్రత్యేకంగా తయారు చేయలేదు. కేవలం బీసీలకి ఉన్న ఆధ్యాత్మిక భావనని ఓన్ చేసుకోవడానికి, ఆ ఆధ్యాత్మిక చింతనని ఓటు రూపంలోకి మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది కదా, మేము మొదటి నుంచి చెప్తున్నాం. తెలంగాణలో బీసీలని బీజేపీ వైపు మళ్లించుకోవడానికి దళితులని బూచిగా చూపిస్తున్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా ప్రణాళిక ప్రకారంగా దళితుల మీద, అంబేద్కర్ వాదుల మీద, బహుజన వాదుల మీద బీసీలని ఉసిగొలుపుతున్నది అని మేము చెప్పింది ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ మాటల ద్వారా నిజమైంది, రుజువైంది. అంబేద్కర్ విగ్రహాల మీద దాడులకి ప్రేరేపించింది ఆర్ఎస్ఎస్, బీజేపీ. బీసీలతోటి దాడులు చేయించింది. దళితులు పండగ చేసుకుంటే దళితుల మీద దాడులు చేయించింది బీజేపీ, ఆర్ఎస్ఎస్. సిరిసిల్ల జిల్లాలో రామోజీపేటలో 2 ఏళ్ల క్రితము దళితులు పండుగ చేసుకుంటూ ఉంటే దసరా పండుగ నాడు మూకుమ్మడిగా ఒక కులానికి చెందిన వాళ్ళు వచ్చి దాడులు చేశారు. ముదిరాజు కులానికి చెందినటువంటి వాళ్ళు ముదిరాజుల్ని, మున్నూరు కాపుల్ని ప్లాన్ ప్రకారంగా మాలమాదిగలకు వ్యతిరేకంగా ఉసిగొలిపింది బీజేపీ. ఎందుకనంటే పల్లెల్లో, గ్రామ సీమల్లో బీసీలు ఎప్పుడూ దళితులకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి దళితుల్ని శత్రువులుగా చూపించి బీసీలని తమ వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసింది. ఇది ఒక క్లియర్ కట్ ప్రోగ్రామ్. బీజేపీ దళిత వ్యతిరేకి, బీసీ వ్యతిరేకి, ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు. అందుకని బీజేపీని నిర్ద్వందంగా తిరస్కరించాలి. కానీ నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవినీతికి పాల్పడ్డ వాళ్ళని నేను వదిలిపెట్టను అని అన్నాడు. నువ్వు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డా కేసీఆర్ని వదిలిపెట్టను అని అన్నావు కదా, అరెస్ట్ చేయకపోతే నిన్ను వదిలిపెట్టను. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయిందని కేంద్ర జల సంఘానికి సంబంధించిన నిపుణులు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. అంతకు మించిన సాక్ష్యం ఏమున్నది? ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నాను నేను. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డదని చెబుతున్న నరేంద్ర మోడీ కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయవు? కేసీఆర్ కన్సర్న్ మంత్రులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయమని ఎందుకు పోలీసులను ఇప్పటికే నువ్వు పంపించలేదు? చంద్రబాబు నాయుడిని అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తావు. మనీష్ సిసోడియాని ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరు మీద అరెస్ట్ చేసి జైల్లో పెడతావు. కానీ అదే లిక్కర్ స్కామ్లో కవితమ్మకి భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి నువ్వే పత్రికల్లో రాయిస్తావు. కానీ కవితమ్మని అరెస్ట్ చేయవు. నీ జలవనరుల సంఘమే వచ్చి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీలో అవినీతి జరిగింది, ప్రమాణాలు పాటించలేదు, క్వాలిటీ లేదు అని చెప్పి రిపోర్ట్ ఇస్తుంది. కానీ
కేసీఆర్ని మాత్రం నువ్వు అరెస్ట్ చేయవు. కేసీఆర్ని కాపాడుతున్నదే నువ్వని ప్రజలకు అర్థమైపోయి. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు, మాకు బీఆర్ఎస్ వద్దు, బీజేపీ వద్దు, మాకు కేసీఆర్ వద్దు, నరేంద్ర మోడీ వద్దని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు రేపు మిమ్మల్ని చిత్తుగా ఓడించబోతున్నారు. దళితుల మీద దాడులు చేయించినందుకు, నిన్ను దాడులు చేయించిన వాళ్ళని కాపాడినందుకు కేసీఆర్ని, ఇద్దరిని ఈ తెలంగాణ ఎస్సీ బీసీలు ఓడించబోతున్నారు. మిత్రులారా, ఓడించి తీరుతాం. తప్పకుండా ఈ తెలంగాణలో ఉన్న దళితులు, బీసీలు బీజేపీని, బీఆర్ఎస్ను ఓడించాల్సిందిగా పిలుపునిస్తున్నాను. విముక్త చిరుతల పార్టీగా దళితుల మీద జరిగినటువంటి దాడులకి ప్రతీకారం తీర్చుకోవాలని దళితుల్ని కోరుతున్నాను. విముక్త చిరుతల పార్టీ తరఫున బీసీలకి బీజేపీ అన్యాయం చేసింది కాబట్టి ఓటుతోటి బీజేపీని బొందబెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఆదివాసుల మీద దాడులు, మహిళల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, ఎన్ని చర్చలు కూలిపోయాయి ఈ తెలంగాణలో. దాడులు చేసిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు. ఎంతమంది మైనార్టీల మీద దాడులు చేసిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు తోడు దొంగలు. ఒకరు నక్క అయితే ఇంకొకరు తోడేలు. ఈ నక్కల్ని, ఈ తోడేలని ఈ తెలంగాణ నుంచి తరివేయాల్సిన అవసరం ఉన్నది. విముక్త చిరుతల పార్టీ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ బీఆర్ఎస్ను, బీజేపీని భూస్థాపితం చేద్దాం. ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెబుదాం. తెలంగాణ మీద ఉత్తరాది పార్టీ యొక్క పెత్తనం ఏంటిది అని నిలదీద్దాం. తెలంగాణ వనరుల్ని దోచుకుంటున్నటువంటి ఉత్తరాది వ్యాపారులకి అండగా నిలబడ్డ ఈ బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిద్దాం. బీఆర్ఎస్ను ఓడిద్దాం, కేసీఆర్ని ఓడిద్దాం. తెలంగాణని కాపాడుకుందాం. తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణని, ఒక ప్రజాస్వామిక తెలంగాణని నిర్మించుకుందాం. విముక్త చిరుతల పార్టీ పిలుపుని మన్నించాలని, అంగీకరించి బీఆర్ఎస్, బీజేపీని ఓడించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.